అంగన్వాడీ వర్కర్స్ 23వ రోజు సమ్మె సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తున్న పోలీస్ వారు ఆర్టీసీ బస్ నుండి అంగన్వాడీ కార్యకర్తలు దింపివేసి చేబ్రోల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. చేబ్రోల్ పోలీస్ స్టేషన్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ నిరసన ధర్నా కార్యక్రమం. జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వం పోకడలను నిర్బంధాలు బెదిరించి భయపెట్టడాలు మానుకోవాలని, కార్మిక వర్గంపై జిల్లా కలెక్టరేట్ అధికారుల నుండి పోలీసుల వరకు నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని 23 రోజులుగా సమ్మె శాంతియుతంగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పతనానికి తన గొయ్యి తానే తీసుకుంటుందని, పట్టణంలోకి అందరికీ అన్నీ ఇస్తున్నప్పుడు అంగన్వాడీ వర్కర్స్కు బటన్ నొక్కడానికి చేతులు రావడం లేదా అని ఆయన ప్రశ్నించారు. సంక్రాంతి పండుగలోపు సమ్మె సమస్య పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని, జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పిటిషన్లు ఇచ్చి, వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యను పరిష్కరించండి, మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఉదయం 10 గంటలకు వెళ్తున్నాం, సాయంత్రం 4 గంటలకు వస్తున్నాం. గత ప్రభుత్వంలో మీరు అధిక ప్రతిపక్షంలో ఉండగా మీరు తెలంగాణ గంట అదన వేతనం ఇస్తానని చెప్పి మమ్మల్ని నమ్మించారు. మరి మీకు మీ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళైనా ఇప్పటి వరకు కూడా మీ జీతాలు పెంచుకోకుండా మీకు తప్పతప్పాలుగా 4 సార్లు మేము వినతిపత్రం ఇచ్చినప్పటికీ మీరు పట్టించుకోకుండా మా మానాన్ని మేము శాంతియుతంగా ధర్నా చేసాం. ఇవాళ కలెక్టరేట్ పీటీకి వెళ్తే మీరు ప్రభుత్వంలో పోలీసు వాళ్ళని అధికారులని ఉసుకెళ్ళి కలెక్టరేట్ నుంచేమో మీ ఉద్యోగాలు తీయించేస్తాను, సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ మీరు పోరాటాలు పాల్గొకూడదు, సెంట్రల్ తీయపోతే మిమ్మల్ని తీయించేస్తానని చెప్పేసి ఏమో అధికారులు ఒక రకమైన పద్ధతులు బెదిరించడం ఆలోచన, పోలీసు వారిని అడ్డం పెట్టుకొని వెళ్లకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి ఆపడం ప్రయత్నం. అలాగే ఇప్పుడు చేబ్రోలు ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బస్సులో వెళ్ళే వాళ్ళు కూడా దింపి చాలా అమానుషమైన పద్ధతుల్లో మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం. ఇది ప్రతి వ్యక్తికి రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి. మనం పోరాటం చేసుకుంటే దానికి సమాధానం చెప్పాలి అవసరమైతే గవర్నమెంట్. నన్ను ఎవరు తిట్టకూడదు, నన్ను ఎవరు విమర్శించకూడదు, నన్ను అందరూ గొప్పగా చెప్పుకోవాలి, నాకు పాలాభిషేకాలు చేయాలంటే ఆ రకంగా ఆయన ప్రవర్తన నియమాలు ఉండాలి. ఆయన ఎవరికైతే ఇవాళ బటన్ నొక్కుతాను అంటున్నాడో ఆ బటన్ అంగన్వాడీ వర్కర్స్కి నొక్కమనండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి యాప్గా నీకు పాలాభిషేకం చేస్తారు అవసరం అయితేని. మరి నువ్వు మానేసేసి ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని, ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని 1,30,000 కుటుంబాలను వీధిని పడేసావంటే ఈవేళ వాళ్ళ క్రిస్మస్ పండుగ లేదా, జనవరి 1 లేదా, వీళ్ళందరూ ఒక రోడ్డు మీదకి వచ్చి కేకులు కట్ చేసుకొని వీధి రోడ్ల మీద తిరిగి నీకు అనేక రకమైన నిరసన తెలియజేస్తున్నారా? నువ్వేంటి ఏ పద్ధతులు నువ్వు ఆలోచిస్తున్నావు అంగన్వాడీ పట్ల? వాళ్ళ మహిళలు ఎవరైనా సరే ఈ రకమైన పద్ధతులు ఏడిపిస్తే ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. రాజ్యాంగంలో మనం వెనక తిరిగి చూడండి, చరిత్ర చూడండి ఒకసారి. మీరంతా కూడా మీ పాలకులు ఈ చరిత్ర చూడండి. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినోడే, కన్నీరు పెట్టినోడు, ఈదులో లాక్కొచ్చిన వాళ్ళే చరిత్రలు ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా నిలబడలేదు. మీరు వాళ్ళతో పెట్టుకుంటున్నారు. మీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాను, ఇప్పుడైనా సంక్రాంతి పండుగ లోపు వాళ్ళని చర్చలు పిలిచి సమ్మెను విరమించే పద్ధతుల్లో న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని అడుగుతున్నాను.